రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇంటి దగ్గర అయితే ఆ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్ళడం, సెర్చ్ చేయడం చూస్తున్నాం. సో మొన్న కవిత గారికి ఎలాంటి సీన్ రిపీట్ అయ్యో అలాంటివే మరి కేజ్రీవాల్ గారి ఇంటి దగ్గర కూడా రిపీట్ అవుతున్నాయి. మరి ఆయన కూడా అరెస్ట్ అవ్వబోతున్నారా? మరి ఒకవేళ ఆయన అరెస్ట్ అవుతే అది కవిత గారి పైన ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కేజ్రీవాల్ గారి ఇంటి దగ్గర మొత్తం కూడా ఈడీ ఉండడం చూస్తున్నాం. సో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మరి ఆయన కూడా అరెస్ట్ అవ్వబోతున్నారంటూ వార్తలు రావడం చూస్తున్నాం. అంటే మొన్న కవిత గారు కూడా అరెస్ట్ అవ్వడం చూస్తాం. సో ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్ట్ అవుతే మరి ఇంపాక్ట్ కవిత గారి పైన ఏమన్నా పడే ఛాన్స్ ఉందంటే ఈ కేసులో ఇంకా బలంగా ఇరుక్కునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? ఆవిడ ఆల్రెడీ ఇరుక్కున్నారు, ఇంకా ఆవిడకి ఏమి ఉండదు. ఆవిడ ద్వారా ఈయన ఇరుక్కుంటున్నారు. ఇప్పుడు నాకు అర్థమైంది సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎంకి అరెస్ట్ చేశారు కదా, సిసోడియా ఆయన ఎవరు. సో ఇప్పుడు ఈయన వంతు వచ్చింది. ఇప్పుడు సో వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంటే బీజేపీ కేవలం కక్ష సాధింపుగానే ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు, అటాక్స్ ఇవన్నీ చేపిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. కానీ అంటే ఎవరైనా ఇక్కడ కవిత గారు కావచ్చు, లేదా ఆవిడ బినామీ కావచ్చు, ఆవిడ అసిస్టెంట్ కావచ్చు, అక్కడ సిసోడియా కావచ్చు, ఇంతవరకు ఎవరెవరైతే ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, అందరూ ప్రభుత్వం ఇటు విధంగా చేయిస్తుంది, ప్రభుత్వమే మా మీద కక్ష సాధింపుగా చర్యలు తీసుకుంటుంది అంటున్నారే తప్ప మేము ఏ తప్పు చేయలేదని ఒక్కరు మాట్లాడలేదు. చూసారా? ఆ స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చారా? ఎందుకని? అది ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు క్లియర్ కట్గా ఒక్కొక్కటి. ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఒకసారి లైఫ్ హిస్టరీ చూస్తే, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ఐఐటి స్టూడెంట్ రాజకీయాల్లోకి రావాలి అంటే, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, మేధావులు రాజకీయాల్లోకి వస్తే దేశ భవితకు మంచిది, దేశ భవిష్యత్తుకు కూడా మంచిదని కదా అనుకుంటాం. అవును. సో అట్లాంటి వ్యక్తి ఆయన ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టి ఆయనతోటి ఉద్యోగులకి, ఆయనతోటి చదువుకున్న మేధావులకి, స్కాలర్స్కి అక్కడ ఢిల్లీలో ఒక్కొక్కరికి ఆ పరంగానే సీట్లు ఇస్తూ గెలిపించుకొచ్చి, ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ని, షీలా దీక్షిత్ గారి ప్రభుత్వం ఉండేది అంతవరకు, కాంగ్రెస్ ప్రభుత్వం, షీలా దీక్షిత్ గారు అనుకుంటా, ఆవిడని ఒక్కసారిగా ఎదురులేదు అనుకున్న దానికి కూడా ఒక్కసారిగా బీటలు వారేలా చేసి ఈయన ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రమాణ స్వీకారానికి కూడా ఈయన అపార్ట్మెంట్ నుంచి మెట్రో ట్రైన్లో వెళ్ళారు ప్రమాణ స్వీకారానికి. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు. అరే ఎంత జెన్యూన్గా, ఎంత ఇదిగా ఈ రోజుల్లో ఉన్నారా? నిజంగా గ్రేట్. కేజ్రీవాల్ అనే వ్యక్తి లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా అటువంటి ముఖ్యమంత్రులు అయితే ఎంత బాగుంటుంది అనుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారంటే, ఎక్కడికక్కడ మన హైదరాబాద్లో కూడా ఆఫీసులు ఉన్నాయి. మీకు తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి. అఫ్కోర్స్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, కానీ అంటే అంత క్రేజ్ వచ్చేసింది. సో అటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ లిక్కర్ స్కామ్ ఇష్యూస్ ఎదుర్కోవడం అనేది చూడండి ఎంత చేంజెస్. అంటే రాజకీయం ఎవరినైనా మార్చేస్తుందా, లేదా అలా మారడానికే రాజకీయాల్లోకి వస్తారా అనేది ఇప్పుడు గుడ్డు ముందా పిల్ల ముందా అన్న పరిస్థితి కనిపిస్తుంది. అవును. నిజంగా కేజ్రీవాల్ గారి ఇమేజ్ చాలా అనిపించింది. కానీ ఒకనొక టైంలో కాంగ్రెస్కి ఫేవర్గా మాట్లాడడం 2014 టైంలో అనుకుంటా, 14 ముందు అనుకుంటా, కాంగ్రెస్కి ఫేవర్గా మాట్లాడడం చూసి ఓహో ఈయన కూడా ఆ తాన్లో మొక్కేనా. సో ఈయన జెన్యూన్గా అయితే ఉన్నాడు, కానీ మేబీ ఈయన జెన్యూన్ పర్సనే జస్ట్ అటువైపు మొగ్గు చూపుతున్నాడేమి, ఎవరి అభిప్రాయం అది కదా, ఎవరు ఇష్టం వాళ్ళది కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కాము, ఆ డిప్యూటీ సీఎం అరెస్ట్ అవ్వడము, కవితా గారు అరెస్ట్ అవ్వడము, ఇవన్నీ చూస్తే వీళ్ళందరికి కూడా చెప్పే ఉంటారుగా. కవితా గారు కూడా ఒక వాంగ్మూలంలో కేజ్రీవాల్కి ప్రస్తావన ఇచ్చారంట కదా. అంటే మీరు ఇచ్చారంటే మీరు పక్కన ఉన్నారా చూసారా అని అనొచ్చు, సానుభూతి పరులు, అభిమానులు ఎవరైనా కానీ. కానీ వార్తలు అవే చెప్తున్నాయి కదా. కవితా గారు మొన్నకి ఎలా జరిగింది, గత మార్చిలోనో ఏప్రిల్లోనో పంపించారు, అదే రమ్మన్నారు. ఏమని, మీకు సాక్ష్యంగా రండి, మీరు చెప్పాలి, మాకు కొన్ని ఆధారాలు దొరికే, ఇది దీనికి సంబంధించి ఢిల్లీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యిందా, ఎవరెవరు చేతులు మారాయి, ఎన్ని వేల కోట్లు చేంజ్ అయ్యాయి, ఇవన్నీ సంబంధించి ఫోన్లు ఉన్నాయా, లేదా మీ దగ్గర డైరీలో ఉన్నాయా, ఇవన్నీ అయ్యాయి. సో ఈవిడ ఒకసారి వెళ్లకుండా నాకు రాజకీయ ప్రమేయంగా నేను ఒక ఎమ్మెల్సీని, లేదంటే ఇంకోటి ఉంది, నేను ఒక మహిళగా నేను ప్రతి దగ్గరికి రాలేను, మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో చాలా రకాలుగా మాట్లాడి పొడిగిస్తూ వచ్చారు. మొన్న ఎట్టకేలకు లాస్ట్ ఇయర్ ఆవిడ వెళ్ళారు ఈడీకి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు.
నా ఫోన్లో ఇవ్వండి అంటే ఫోన్లో ఏదో ఉందని చెప్పి దాన్ని రీడ్ చేద్దామంటే దొరకలేదు. మొత్తానికి అంతా అయింది. గత వారం సరిగ్గా ఆ ఇంటికి వచ్చారు సోదాలు. 3 నుంచి 4 గంటలు, సుమారుగా 4 గంటల పాటు నిర్వహించిన సోదాల్లో మరి ఏమి దొరికాయో తెలీదు, అరెస్ట్ చేశారు. ఒకవైపు వీళ్ళ సోదాలు సమ్మన్లు ఇచ్చి రమ్మని చెప్పినా కూడా వెళ్లకుండా ఈవిడ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. హక్కులను కాలరాస్తున్నారు, దీనికి ఇంకేం విచారణ కూడా, నాకు ఎటువంటి అరెస్టులు ఉండకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టులో అప్పీల్ ఉంటుండగానే ఇటువైపు వీళ్ళు వచ్చి అరెస్ట్ చేశారంటే సుప్రీంకోర్టు ధిక్కారణ కాదని అర్థం. వీళ్ళకి ఎంత బలమైన సాక్ష్యం దొరకకపోతే అంత ధైర్యంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ మీనా, ప్రియా మీనా, ఆవిడెవరు? అవును, భానుప్రియ మీనా కదా. దానికి వెంటనే కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకు పర్సనల్గా వీడియో తీసుకొని, చూడండి సుప్రీంకోర్టులో వీళ్ళు ఉంటుండగాడు ఇలా వచ్చి మాకు చేస్తున్నారు, ఎవరు ప్రశ్నిస్తారు ఏంటిది అని చెప్పి ఈయనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్తో ఈయన చాలా చాకచక్యంగా మాట్లాడారు. ఆవిడ తెలియదా? ఆవిడ విధి నిర్వహణ తెలియదు. ఆవిడ ఫ్రెష్గా నిన్న డ్యూటీలో జాయిన్ అయ్యి వచ్చేసారు అరెస్ట్ చేయడానికి? కాదు కదా. ఆవిడ ఎన్నో చూసుంటారు కదా. సో అట్లా సుప్రీంకోర్టులో పిల్లుంటుండగా చేశారంటే అర్థం ఏంటి? రేపొద్దు ఎంత జరిగిందా? అరెస్ట్ అయ్యారా? సో నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో ఈవిడ అప్పీల్ చేసిన దానికి వాయిదా వచ్చింది. జడ్జి అడిగారంట, ఏది దానికి సంబంధించి అప్పీల్ చేశారు కదా, రాలేదు అని అంటే, లేదు మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి కవిత గారి తరపులో ఆయన చెప్పారట. ఎందుకు విత్డ్రా చేసుకోవాలి? మీ దగ్గర తప్పు లేకపోతే, లేదా మీ దగ్గర బలమైన సాక్ష్యాలు ఏమి ఉంటే, నేను తప్పు చేయలేదని కాన్ఫిడెన్స్ ఉంటే చెప్పొచ్చు కదా. సార్ మీ దగ్గర ఇట్లాగ అప్పీల్ చేసినా కూడా మాకు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు, మాది ఏ తప్పు లేదు, వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు, అయినా నాకు ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేశారు అని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోయారంటారు? మీకు అర్థమవుతుందా సినారియో? ఈవిడికి వచ్చి అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టులో, నిన్న వచ్చింది హీరింగ్. అది నిన్న అడిగితే ఏం చెప్పారంటే, లేదు విత్డ్రా చేసుకుంటాం అని చెప్పారంట. నిన్న పేపర్ చదివాను, అంటే మొన్న జరిగింది ఇది, నిన్న పేపర్లో వచ్చింది అది. అంటే సో అలాగే ఇప్పుడు కేజ్రీవాల్ గారి ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? బలమైన సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు, లేదా కొన్నింటి కోసం అడుగుతుంటే ఆన్సర్స్ చెప్పలేకపోతుండొచ్చు. సో అలాంటి సందర్భంలో ఏం చేస్తారు? ఆల్రెడీ సోదాలకు వెళ్ళారంటేనే గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా వెళ్తారా? ఇప్పుడు మొన్న అది చంద్రబాబు గారు అరెస్ట్ విషయంలో కూడా అదే కదా, 17A యాక్ట్. ఒక ప్రజాప్రతినిధి లేదా పలుకుబడి ఉన్న ప్రతినిధి, ఒక నేషనల్ లెవెల్ లీడరు, ఒక పార్టీకి అధ్యక్షుడు, వీటన్నిటికీ 17A వర్తిస్తుందా అంటే వర్తించడం అవసరం లేదు. తప్పు సాక్ష్యాధారాలు ఉంటే అరెస్ట్ చేయొచ్చు అన్నట్టుగా జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ లేడీ ఎవరో అమరావతిలో, విజయవాడలో. ఇక్కడ అలాగ ఒక ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈడీ గవర్నర్కి వాళ్ళకి ఉత్తర్వులు తీసుకోకుండానే వెళ్తారా? ఉత్తర్వులు తీసుకునే ఉంటారు, రైట్స్ చేసే ఉంటారు, చేస్తున్నారు. ఇంకా సుదీర్ఘం జరుగుతున్నాయంటే వాళ్ళకి ఏం బలమైన ఆధారాలు దొరకకుండా వారెంట్తో వచ్చి సోదాలు చేస్తారు చెప్పండి. సో కవిత గారికి ఆయన వల్ల ఇబ్బంది కాదు, కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఇబ్బంది కలుగుతుంది. ఆల్రెడీ ఎన్నో చేతులు మారాయి, వాళ్ళకి పార్టీలకి బాండ్ల రూపంలో కొంత వెళ్ళాయి, ఈ దీని పరంగా కొంత వెళ్ళాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ చరిత్ర ఏం చెప్తుందో చూద్దాం. గతంలో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు పదవిలో ఉంటుండగా కూడా అరెస్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి, లేకపోలేదు. కాకపోతే సగౌరవంగా ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే జైలుకి వెళ్తే అదేదో స్వాతంత్ర సమయంలో వెళ్ళి వచ్చినట్టుగా భావిస్తున్నాం. కానీ చూద్దాం. కవిత గారిని అరెస్ట్ చేశారంటే మీరు వీళ్ళకి కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా చర్యలు జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారు కదా, తీసుకుని ఉంటారు. మేబీ రేపు మార్నింగ్ కల్లా బ్రేకింగ్ న్యూస్ అవ్వచ్చు, వాళ్ళ నైట్కైనా బ్రేకింగ్ న్యూస్ అవ్వచ్చు. సో మేబీ అరెస్ట్ అవుతారా లేదా అనేది తెలియదు. ఎందుకంటే కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే కవిత గారిని కూడా శుక్రవారం అరెస్ట్ చేశారు. అవును, కరెక్ట్గా మళ్ళీ రేపు శుక్రవారం. ఈ సోదాలు రేపు కూడా కంటిన్యూ చేసి రేపు అరెస్ట్ చేస్తారా? వాళ్ళ టెక్నిక్ ఏంటో, వాళ్ళ వ్యూహం ఏంటో, వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకేం తెలుస్తుంది సామాన్యులు? ఆ న్యూస్లో, ఈ పేపర్లోనూ, ఈ యూట్యూబ్లోనూ వచ్చిన వార్తలు చూసి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడమే తప్ప మనకెలా తెలుస్తుంది? మొత్తానికి హాట్ టాపికే నడుస్తుంది. ఓకే, అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.